హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కోలాటం ఆడడానికి మేము తుళ్ళూరు వెళ్తున్నాం. సో అందరం టెంపోలో స్టార్ట్ అయిపోయాం. మా వాళ్ళు కొంతమంది మాత్రం మంచిగా రిలాక్స్డ్గా కూర్చొని ఫన్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆల్మోస్ట్ 2.5 hours తర్వాత మేము తుళ్ళూరు రీచ్ అయిపోయాం. అక్కడ మాకు ఒక జూనియర్ కాలేజ్లో అకామిడేషన్ ఇచ్చారు. మేమందరం మంచిగా రెడీ అయిపోయాం. కానీ అక్కడ ఆ బుక్స్, ఆ డెస్క్లు, ఆ బోర్డులు అవన్నీ చూసాక నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఏం చేయలేం ఇంకా ఇప్పుడు మిస్ అవ్వడం తప్ప. ఇంకా భోజనాలు పట్టడం స్టార్ట్ చేస్తే కిందకి వచ్చి ఫుల్గా భోజనం నింపేసుకున్నాం. బయట వర్షం ఆపకుండా పడుతుంది. ఇంకా మాకు చేసేదేం లేక మళ్ళీ ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు మా వాళ్ళు. చీరల గురించి, నగల గురించి. వెళ్ళిపోతారు, పక్క పక్కన ఉండాలి కదా మీరిద్దరు. బుజ్జులు మాత్రం భలే ఉంది. బుజ్జిగేళ్ళని చెప్పు, ఇంకో 4 ముచ్చట్లు. తిన్న తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటున్న చిన్న బుజ్జులు. మీనాక్షి చీర బాగుంది. అయ్యా 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 జనానికి తీసేది మీనాక్షి పెడుతున్నాను. బయట వర్షం మాత్రం ఆపకుండా పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈ వర్షం తగ్గి స్టార్ట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోదామని పాపం అందరూ దీనంగా ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఇంటికి వెళ్తామా లేదా, అసలు ఈ వర్షం తగ్గుతుందా లేదా, అసలు స్టార్ట్ చేస్తారా లేదా అని. కానీ ఈరోజు మాత్రం ఊర్లో పెట్టిన వినాయక విగ్రహాలన్నీ ఒకేసారి ఊరేగిస్తున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా ఒక విగ్రహం ఉంటూనే ఉంది. కానీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ పెద్ద విగ్రహం మాత్రం మమ్మల్ని పిలిచిన వాళ్ళు పెట్టిన విగ్రహం. ఇంకా లేట్ అయిపోతుంది, వర్షం తగ్గటం లేదు అని వర్షంలోనే స్టార్ట్ చేస్తారు. మేము కూడా విగ్రహంతో పాటు తిరుగుతూ ఎక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటే అక్కడ కోలాటం వేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి బయలుదేరిపోయాం.
నేను చేసిన 2-3 కోపులు వీడియో యాడ్ చేశాను ఎడిట్ చేయకుండా ఫీల్ కోసం. చూడండి, బాగుంటే లైక్ చేయండి. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అంతా బాగుంది, విగ్రహాలు ఊరేగిస్తున్నారు ఓకే, కానీ పెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎందుకు తిప్పుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా వర్షం పెరుగుతూనే ఉంది. మా కోలాటం వేయడానికి స్కోప్ లేదు. షాప్స్ దగ్గర ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని పోయాం. అక్కడ కూర్చుని వచ్చేపోయే విగ్రహాలు చూస్తున్నాం. ప్రతి విగ్రహం దగ్గర ఏదో ఒక ఈవెంట్ పెడుతున్నాం. ఇది ఒక ఈవెంట్, ఫుల్ డీజే అండ్ సాంగ్స్ పాడేవాళ్ళు కూడా ఉన్నారు. కైండ్ ఆఫ్ లైవ్ మ్యూజిక్లా అనిపించింది. ఎంతైనా పెద్ద సౌండ్ బాక్సులు డీజే మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదు కదా, మాకు అదురుతుంది పక్కనే కూర్చున్నందుకు. అండ్ బాలకృష్ణ మూవీలో చిలకపచ్చకు ఒక సాంగ్ పెట్టారు. మామూలుగా ఎగరలేదు జనాలు. మంచి ఊపన్న పాట అది, ఏం చేయలేం, కాంట్ హెల్ప్ ఇట్. ఇది ఇంకో ఈవెంట్, కేరళ ట్రెడిషనల్ థింగ్, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, బట్ అది చాలా బాగుంటుంది. నేను వీడియో తీసుకుంటున్నాను, నా కోసం వేశారు. వర్షం పడుతుంది కదా, పాపం కేరళ వాళ్ళది కూడా మా సిచ్యువేషనే. షాప్స్ దగ్గర ఆర్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రిలాక్స్ అవ్వడం. నాకు వీడియో తీయడానికి మాత్రం మంచి కోఆపరేట్ చేశారు. వర్షం తగ్గట్లేదు, లేట్ అయిపోతుంది, మళ్ళీ 2.5 hours జర్నీ చేయాలి అని మేము స్టార్ట్ అయిపోయాం. వర్షంలో తడిచి నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది, కానీ నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కుట్టి